ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఎదుగుతుంటే కొంచెం ఆనందపడుతూ ఉంటారా? ఇప్పుడు ఆనంద్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక బేబీ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కదా. తను ఫస్ట్ డైరెక్టర్, నేను అయిన తర్వాత ఏంతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలి అని ఎప్పటి నుంచి ఉంటుంది కదా సార్? అమితాబ్ బచ్చన్ గారితో పనిచేయాలని ఉంటుంది, రజనీకాంత్ గారితో పనిచేయాలని ఉంటుంది. వేరే లెవెల్ అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళకి యాక్షన్ కట్ చెప్పడం అనేది పెద్ద విషయం. ఇచ్చి సినిమా ప్లాన్ చేసి ఒక క్యామియోస్ ఇచ్చారనుకోండి, నలుగురికి యాక్షన్ కట్ చెప్తారు మీరు. అవును, అమేజింగ్ అసలు. నిజం. వాళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉండి ఒకే కథా ప్రపంచంలోకి, ఒకరు హీరో ఒకరు విలన్. కూడా యంగ్ ఏజ్ నుంచి సినిమా అంటే బాగా ఇష్టం కదా సార్? బాగా. అవును. మీ లైఫ్ స్టోరీ ఏమన్నా ఇందులో చూడొచ్చు అంటారా? ఇందులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న కష్టాలు చాలా, అంతకంటే ఇంకా డబుల్ కూడా నేను పడుంటాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ ఆయన నిశీదితోనే మొదలయ్యారు, కాకపోతే ఎంతోమంది జీవితాలకి వెలుగునివ్వాలని డైరెక్టర్గా మారారనమాట, మన వరంగల్ వాసి. సో నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఫ్రమ్ భరతనాట్యం మూవీ. మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గ్రేట్. సో ముందుగా టైటిల్ చూసి ఏదో అనుకున్నాం, లోపల ఇంకేదో కనిపించింది మాకు. అంటే ఇది అంటే ముందు దొరసాని ఫ్లేవర్ ఒకటి మాకు తగిలింది కదా మీ నుంచి. సో ఇది కూడా ఈయన కంప్లీట్ కళాత్మకంగా ఎలా ఆలోచించారో, మళ్ళీ ఏదో టచ్ ఇస్తారు, మళ్ళీ 1980s బ్యాక్డ్రాప్, 1990s బ్యాక్డ్రాప్ ఇలాంటిది అయితే ఇస్తారని చెప్పి అనుకున్నాం. టీజర్ వచ్చిన తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది అనమాట. చేంజ్ ఏంటి సార్ అసలు? దానికి దీనికి అసలు రిలేటబుల్గా కాదు, బట్ టైటిల్ మాత్రం మమ్మల్ని చీట్ చేయడానికి పెట్టారు. అంటే దొరసాని ఒక వేరుగా ఉంటుంది, ఒక పొయిటిక్ మోడ్లో, ఆర్టిస్టిక్ లవ్ స్టోరీ, డీప్ లవ్ స్టోరీ. దానికి దీనికి మీరు చెప్పినట్టు అసలు సంబంధమే ఉండదు. ఇది ఒక క్రైమ్ వరల్డ్ ఇలా ఉంటుంది. బట్ భరతనాట్యం టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ భరతనాట్యం అనే టైటిల్, అదే యాప్ట్. అంతకంటే బెటర్ టైటిల్ ఈ సినిమాకి ఇవ్వలేము. సో భరతనాట్యం అని పెట్టాము. అదే భరతనాట్యం కంటే బెస్ట్ టైటిల్ ఇవ్వలేము. బట్ ఈ కథా ప్రపంచం భరతనాట్యానికి సంబంధం లేదు. నిషీది కూడా 1960s బ్యాక్డ్రాప్ అనుకుంటా కదా సార్ షార్ట్. ఇప్పుడేమో మొన్న 1980s 90s మధ్యలో ఐ థింక్ దొరసాని. సో ఇప్పుడేమన్నా మళ్ళీ అలా టైం పీరియడ్ ఏమైనా బ్యాక్ తీసుకెళ్తున్నారా? ఇది కాంటెంపరీనే జరుగుతుంది. ప్రెసెంట్ టైంలో హైదరాబాద్లో జరుగుతుంది. సో ఆ టైం రిలేట్ అలాంటిది కాదు ఇది. ప్రెసెంట్ హైదరాబాద్లో జరిగే కథ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుదామని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా. ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇంకా ఒక యుద్ధం మొదలు పెట్టేసి అనేక రకాలైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి కథ, వాడి జీవితంలో ఏం జరిగింది అనేది ఈ కథ అన్నమాట. ప్రెజెంట్ జరుగుతుంటుంది. ఓకే, అంటే మీరు పూర్ ఫాదర్ పూర్ మదర్ పాపం అన్నట్టు ఇంట్రడ్యూస్ చేశారు. పూర్ ఫాదర్ పూర్ మదర్ అని సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్ అన్నారు. సాడిస్ట్. మాకు సాడిస్ట్ కూడా లేరండి మా లైఫ్లో. మేము ఇంకా పూర్ కదా, మరి మీరు దాన్నే పూర్ అంటున్నారు. అంటే అది దాన్ని ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి చెప్పలేను నేను. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. అది తెర మీద చూస్తేనే బాగుంటుంది. అది ఎందుకు అలా కన్వే చేయాల్సి వచ్చింది అనేది తెర మీద చూడాలి అది. ఓకే, సో మీకు కూడా యంగ్ ఏజ్ నుంచి సినిమా అంటే బాగా ఇష్టం కదా సార్? బాగా. అవును. మీ లైఫ్ ఏమన్నా, మీ లైఫ్ స్టోరీ ఏమన్నా ఇందులో చూడొచ్చు అంటారా? నాకు డౌటే, అంటే మీకు కూడా అప్పట్లో సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్. నాకు సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్ లేదు, బట్ ఇందులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్కి ఉన్న కష్టాలు చాలా, అంతకంటే ఇంకా డబుల్ కూడా నేను పడుంటాను. సినిమా ఇండస్ట్రీకి అంటే సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా కష్టపడాలి. ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే అందులో 1000 మంది ప్రయత్నం చేస్తే ఒకటికి జరుగుతుంది. అది ఇందులో కూడా అవన్నీ టచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కూడా కాదు. ఇది వాడ వృత్తిలో ఉన్నాడు ప్రొటగనిస్ట్, ఆ పని డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. అవ్వాలనుకుంటే వాడి జర్నీ ఎటు వెళ్ళి ఎటు వచ్చి ఫైనల్గా ఎలా అచీవ్ చేశాడు తన గోల్ అనేది కథ అన్నమాట. మీకు ఒక క్రైమ్ వరల్డ్లోకి వెళ్ళి పడుతుంది. ఇట్లా ఉన్నది ఒక క్రైమ్ వరల్డ్లోకి వెళ్ళి పడి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది.
ఓకే. అంటే మీ గత మూవీస్ తీసుకుంటే ఇప్పుడు 1980s అన్న, 1960s అన్న, 90s అన్న ఒక టైం పీరియడ్ తీసుకున్నప్పుడు దానికి చాలా సెట్స్ విషయంలో చాలా కష్టం కదా సార్. కరెక్ట్. ప్రొడక్షన్ డిజైనర్కి వర్క్ ఉంటుంది, మీకు బోల్డ్ అంత బడ్జెట్ ఉంటుంది, మీకు కూడా కొంచెం కొన్ని చోట్ల సాటిస్ఫై అవ్వలేరు. అండ్ చాలా కంటిన్యూస్ వాటికి కంటిన్యూటీ షాట్లు ఇష్యూ వస్తుంది. పొరపాటున ఏమన్నా కొత్త ట్రెండింగ్ వాచ్ ఏమన్నా ఫ్రేమ్లోకి వచ్చిన రిస్క్ ఇన్ని ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు దానిలో లేరు. మీరు ఏమన్నా అప్పటి నుంచి ఏమన్నా ఒక లెసన్ లాంటిది ఏమన్నా నేర్చుకున్నారా? వద్దు టైం పీరియడ్లోకి వెళ్ళొద్దు అలాగే? మంచి ప్రశ్ననే ఇది. దానికి దొరసాని లాంటి సినిమా చేయాలన్నా లేదంటే నిషిది లాంటి షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా కూడా ఎంతో కష్టం. ఇప్పుడు ప్రజెంట్ నుంచి బ్యాక్ వెళ్ళాలి కదా, మీరు ఒక ఫ్రేమ్ ఏది పెట్టినా కూడా అది రీక్రియేట్ చేయాలి. అక్కడ ఏ ఆబ్జెక్ట్ కూడా ప్రజెంట్ది రాకూడదు. దానికి ఎక్కువ కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు అది కష్టపడ్డాము అని చెప్పేసి భరతనాట్యంని ప్రజెంట్లో కథ చెప్పడం అనే ఎలిమెంట్ కాదు. ఈ కథ ప్రజెంట్లో జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఇలా చెప్పడం జరిగింది. బట్ నేను మళ్ళీ నేను రాసుకున్న ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పీరియాడిక్లో ఉంటాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళి 90s 75 అటు వెళ్ళే చెప్పేలాంటి కథలే ఉన్నాయి. నాకు ఇష్టం కూడా. అంటే నా చైల్డ్హుడ్లో నేను చూసిన ప్రపంచాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. విలేజ్ బ్యాక్డ్రాప్స్, అక్కడ ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఒక ఆర్గానిక్ స్కేల్లో చెప్పాలనేది బాగా ఇష్టం. దానికోసం తాపత్రయపడతాను. బట్ ఇది అలా ఉండదు. కానీ కమింగ్ ఫిలిమ్స్ మళ్ళీ అలా ఉంటాయి. మళ్ళీ అంటే 20s కిడ్స్కి మీ చిన్నప్పుడు చూసినవన్నీ ఇప్పుడు మళ్ళీ కిడ్స్ చూపించాలనుకుంటున్నారు. ఉంటుంది. సో ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే అది చాలా డిఫరెంట్ కంట్రీస్లో అది రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రొజెక్ట్ అదే స్క్రీనింగ్ చేశారు. దానికి మల్టిపుల్ అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ వైడ్. అంటే నెక్స్ట్ దానికి వస్తే క్రిటిక్స్ కూడా చాలా అప్లాస్ చేశారు ఈ సినిమాకి, దొరసాని సినిమాకి. సో ఈ సినిమా నుంచి మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్తగా? ఇది ఆ కైండ్ ఆఫ్ అయితే డెఫినెట్లీ ఉండదు. అలా టార్గెట్ చేసిన సినిమా కూడా కాదు ఇది. ఇది మంచి సినిమా కమర్షియల్ ఆస్పెక్ట్స్లో. అంటే ఒక థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు ఫ్యామిలీ అంతతో కలిసి పిల్లలతో కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేలాంటి సినిమా ఇది. ఇందులో ఏవో పెద్ద మెసేజ్లు ఇవ్వడం ఆ కైండ్ ఆఫ్ ఏం ఉండదు. ఇది ఒక రెగ్యులర్ ఫిల్మ్. బట్ విపరీతం హిలేరియస్ కామెడీ ఉంటుంది. మీకు ఒక నాన్ స్టాప్ ఒక 40 minutes ఇట్లా కడుపు పట్టుకొని నవ్వుకునే లాంటి ఎపిసోడ్స్ ఉంటాయి, సీక్వెన్సెస్ ఉంటాయి. ఇది కంప్లీట్గా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నిషీది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అట్లా ఉండింది. దాన్ని నేను ఎస్పెషలీ ఇక్కడ అలా జరిగింది అని చాలా ఆర్టిస్టిక్గా ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీన్ చేయబడాలనే ఉద్దేశంతో చేయబడింది అది. సో దానికి ఒక 18 countries నుంచి 39 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అది అచీవ్ అయింది. దొరసానేమో ఇంకొక లాగా చెప్పాలనే ఉద్దేశం జరిగింది. కానీ దీనికి ఆ ఉద్దేశాలు ఏమీ లేవు. ఇది ఎంటర్టైన్ చేయడం అన్నమాట. మీరు వచ్చి థియేటర్లో కూర్చుంటే నవ్వుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం నేను ఫిలిం మేకర్ అయినప్పుడు ఏ కథ అయినా కూడా నేను బ్లెండ్ చేసుకొనే స్క్రీనింగ్ మీదకి అడాప్ట్ చేస్తాను కదా, నా స్టైల్లో ఉంటూనే ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కడుపుబ్బా నవ్వించే సినిమా అంటున్నారు. అంటే మాకు ప్యాడింగ్ ఆర్టిస్టులను చూస్తేనే తెలుస్తుంది ఆ విషయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ హర్ష గారిని లేదంటే హర్షవర్ధన్ గారిని, అజయ్ ఘోష్ గారిని, రకరకాల కైండ్స్ ఉంటాయి. సో మీకు పర్సనల్గా ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో ఎవరు బాగా హిలేరియస్గా అనిపించారు సార్? ఎవరి క్యారెక్టర్? అది కొంచెం కష్టమే యాక్చువల్గా. ఒక్కొక్కరు యూనిక్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ ఘోష్ గారిని తీసుకుంటే ఆయన చేసిన సినిమాల క్యారెక్టర్స్కి ఇందులో వేరేలాగా ఉంటుంది, ఆయనకు వేరేలాగా ఉంటుంది. అట్లనే హర్షవర్ధన్ గారిది ఈ కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు ఆయన చేయలేదు, అంత స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్. అట్లనే వైవహర్ష గారు ఇంకా హీరోకి ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. ఆయన అట్లా దూసుకుపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ కాంబినేషనే, హీరో అండ్ వైవహర్ష కాంబినేషనే ఒక పర్టికులర్ టైంలో ఆ 40 minutes సీక్వెన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా కొత్తది. ఇప్పుడు తెలుగులో లేదు, నా నాలెడ్జ్లో ఈ సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ కథని ఎవరు ఎగ్జిబిట్ చేయలేదు. అది చాలా ఫ్రెష్గా ఉంటుంది, బాగా వర్కౌట్ అయింది, అది బాగా నవ్వుకునేలాగా ఉంటుంది. ఓకే.
సో అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు లీడ్ ఆర్టిస్టుల విషయానికి వస్తే, మీ లాస్ట్ సినిమా తీసుకుంటే మీరు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని కోసం వెతకరు, బట్ వాళ్ళకి ఎదిగే స్కోప్ ఉన్న వాళ్ళని పట్టుకుంటారు కరెక్ట్గా. ఇప్పుడు మీకు విజయ్ దేవరకొండ గారి తమ్ముడు పట్టుకుంటే ఆయనకి ఎదిగే స్కోప్ ఉంది, బట్ ఫ్రెష్ ఫేస్. ఇప్పుడు శివాని గారిని కూడా అంతే సేమ్. సో ఇప్పుడు కూడా ఏంటి మరి ఈ కాస్టింగ్ విషయంలో, ఈ కాస్ట్ విషయంలో ఎలా తీసుకున్నారు? ఇది యాక్సిడెంటల్గానే జరిగింది, ఒక ఉద్దేశం అనేది ఏం లేదు నిజానికి. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడు సూర్య తేజ ఈ ప్రొటగనిస్ట్, ఈ ఐడియా తనది. తను ఒక కథ రాసేసి నాకు అంతకంటే ముందు నుంచే పరిచయం, దనీయేలు గారు అబ్బాయి కదా, అంతకంటే ముందు నుంచే పరిచయము. సో వేరే కథలు ఒకటి రెండు డిస్కస్ చేసాం, నాకు సంబంధించిన కథలు డిస్కస్ చేసేవాళ్ళం, అలా పరిచయం ఉంది. తర్వాత ఒకరోజు ఈ కరోనా టైంలో ఫోన్ చేసి, అన్న ఒక కథ ఉంది మీకు వినిపించాలని ఉంది, మీ ఒపీనియన్ కావాలి అని అంటే, ఎక్కడో కాఫీ షాప్లో కూర్చున్నాము, ఒక 2-3 గంటలు నెరేట్ చేశాడు. నెరేట్ చేస్తే అరే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, అంటే ఒక సినిమా జరగడానికి చేయడానికి ఉన్న ఎనర్జీ ఉంది, అంటే ఇది సినిమా అవుతుంది. ఒక కథ వింటే అనిపిస్తుంది కదా ఇది సినిమా అవుతుంది. మనం కొన్ని 100 కథల గురించి డిస్కస్ చేస్తాం, మాట్లాడతాము, కానీ అవన్నీ ఏం కథలు కావు, థియేటర్లోకి రావు, చాలా సినిమాలు వెళ్ళిపోతాయి. కానీ ఈ సినిమాకు నాకు విన్న క్షణమే అనిపించింది, ఇది అవ్వాల్సిన సినిమా అవుతుంది, దీనికి ఆ ఎనర్జీ ఉంది, ఇది సక్సెస్ అవుతుంది అని అనిపించింది. దాని నుంచి అట్లా ఫామ్ అయిందనమాట. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్ ఉండడము, తను హీరోగా చేయడానికి సూర్య రాసుకొని నెరేట్ చేయడం. సో ఆల్రెడీ ఇది రెడీగా ఉంది కదా అని చెప్పేసి దాని మీద ఒక 3 months అరౌండ్ మళ్ళీ నేను కూర్చొని వర్క్ చేసి అప్పుడు సెట్లోకి వచ్చేసి చేసేసాము. సో ఇది యాక్సిడెంటల్గా జరిగిన విషయం. అక్కడ ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మికను చేసింది, అలా చేయాలనే ఇక్కడ అలా జరగలేదు, అది జరిగిందనమాట. అంటే అది ప్లేస్ చేసేసింది. నేను వేరే కథల మీద వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా, వేరే హీరోలకి, ఇది రెడీగా ఉండడం వల్ల సడన్గా చేసేసాను. సో నైస్ ఆఫ్ యూ సార్. అంటే ఒకరు కథ రాసుకొచ్చి హీరోగా అనుకుంటే మీరు అప్రూవ్ చేయడం అనేది ఇట్స్ గట్ ఫీలింగ్. అది కథ ఏదైనా కూడా అందులో ఉన్న స్ట్రెంగ్త్, అందులో స్ట్రెంగ్త్ లేకపోతే ఎవరు దాన్ని మూవ్ చేయలేరు, ఉంటే ఎవరు ఆపలేరు, దీన్ని ఎవరు ఆపలేరు. సో బికాజ్ ఆఫ్ ఓన్లీ ఆ స్టోరీ లైన్. ఓకే. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు ఇందులో మెసేజ్ ఏమి ఇవ్వనని. మీరు మెసేజ్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? మీరు పెద్ద దాంట్లో ఫ్యూడల్ సిస్టమ్ గురించి దానిలో ఇచ్చారు, అది 1960s, అది నేను షార్ట్ ఫిల్మ్ చూడలేదు కానీ దాని గురించి చెప్పారు, తెలంగాణలో యాజిటేషన్ గురించి, అప్పుడు స్ట్రగుల్ అయిన వాళ్ళ గురించి అని చెప్పి కొంతమంది. మీరు మెసేజ్ ఇవ్వకుండా ఉండరా? ఏదో హిడెన్ మెసేజ్ అన్న ఉంటుంది ఖచ్చితంగా. అలా ఉండొచ్చు, అది అంటే ఏదో కనబడుతుంది, కానీ నా ఇంటెన్షన్ అలా ఏం లేదు. ఈ కథ వరకు ప్రేక్షకుల్ని మంచిగా నవ్వించి ఎంటర్టైన్ చేసి పంపించాలి అనే ఉద్దేశమే ఉంది ఈ కథ వరకు. అదే జరిగింది ఇందులో. మరి మెసేజ్ లేదా అంటే ఉంటుంది. ఒకటి స్ట్రగుల్ అవుతున్నవాడు ఒకటి అచీవ్ చేశాడు అని అంటే ఆ జర్నీ ఎవరికైనా రిలేట్ అవుతుంది కదా. సో ఒక అబ్స్టకిల్ వస్తుంది, ప్రతి మనిషికి అబ్స్టకిల్స్ ఎదురవుతాయి వాడు ఎదుగుతున్న క్రమంలో. అది నెక్ ఆఫ్ ది మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్లో వాడు ఏం డిసిజన్ తీసుకొని ఏం చేస్తే ఎలా బయటకు వచ్చాడు, ఎలా అంటే ఇప్పుడు బావిలో ఉన్నవాడి మీద రాయి వేస్తే ఆ రాయినే వాడు మెట్లుగా కట్టుకుని ఎక్కడం అనేది ఒకటి ఉంటుంది కదా, బయటపడడం అనేది ఉంటుంది కదా. ఇందులో హీరో క్యారెక్టర్ని అలా చెప్పొచ్చు. సో అది మెసేజే అలా చెప్పినప్పుడు, కానీ అది మెసేజ్ ఇచ్చినట్టుగా ఏమి ఉండదు అనమాట. సాధారణంగా మీ మేకింగ్ స్టైల్ ఉంటుంది కదా సార్, దాని మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? అంటే మీరు గతంలో ఎవరో ఒకరిని ఫాలో అయ్యి ఉంటారు, ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, అలా ఎవరైనా ఉన్నారా? ఒకరు ఉంటారు. నేను కొంచెం వరల్డ్ సినిమాలు ఎక్కువ చూస్తా, టర్కోస్కి, తర్వాత మన ఇండియన్ ఫిలిం మేకర్స్ అంటే రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, వీళ్ళ ప్రభావం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చేసినట్టు ఇంకెవరు చేయకూడదు అనేది కూడా నాకు ఉంటుందని. నేను ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. సినిమా అనేది ఒక డాక్యుమెంటరీ కదా, ఈ వరల్డ్లో మనం ఉంటాము, రేపు పోతాము, కానీ మనం తీసిన సినిమా అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది కదా. ఆ జాగ్రత్త నాకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఊరికే చేసేయకూడదు, దానికి ఒక వాల్యూ, అంటే సినిమా అంటేనే దానికి ఒక వాల్యూ ఉంది, అది రికార్డెడ్ ఉంటుంది ఇంకా. సో అది బెస్ట్ చేస్తే అది బెస్ట్ అలాగే ఉంటుంది శాశ్వతంగా, వరస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉంది,
ఇప్పుడు సినిమా చేయడానికి, మంచి సినిమా చేయడానికి ఒక 100లో 10% డిఫరెన్స్ ఉంటుంది. సినిమా చేయాలంటే 90% కష్టపడాలి, మంచి సినిమా చేయడానికి 100%. సో అక్కడ అది ఆ కేరింగ్ ఉంటుంది నాకు. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు జగడన్ సినిమా వచ్చినప్పుడు అది ఫ్లాప్ అయింది నార్మల్, సుకుమార్ గారి. బట్ ఆ తర్వాత రాజమౌళి గారు ఇప్పటికీ ఆ సీన్ నాకు పడుంటే బాగుండేది అని ఒక సీన్, అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఆయన ముందుకుంటాడు, ఈయన ముందుకు వస్తాడు తెలియకుండానే. ఆ సీన్ గురించి ఇప్పటికీ అంటూ ఉంటారు, ఆ సీన్ నాకు పడుంటే బాగుండేది, అద్భుతమైన సీన్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి పడాలి ఈ సీన్, ఏ చాలా చెప్తా ఉంటారు. సో కొన్ని సీన్స్ అలాగా గుర్తుండిపోతాయి. కొన్ని ఏళ్ళు గడిచినా సినిమా రిజల్ట్తో కూడా సంబంధం లేకుండా కొన్ని సీన్స్ ఎప్పటికీ అన్నింటిలో స్టాండర్డ్ అవుతుంది. సో అలాగా మీకు ఏమన్నా ఒక పర్టికులర్ సీన్ ఇందులో ఏమన్నా నిలబడుతుంది, తర్వాత గుర్తుపెట్టుకుంటారు మీమ్స్లో కానీ? ఇప్పుడు ఈ మీమ్స్లో ట్రెండ్ అవ్వడం బాగా అలవాటు కదా, అలాగే ఏమన్నా ఉన్నాయండి? ఇందులో ఉన్నాయి అట్లాంటి ఒక 3-4 మూమెంట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు చెప్పలేను కానీ ఉంటాయి. అప్పుడు దొరసానిలో కూడా ఉన్నాయి, అలాగే ఇందులో కూడా ఉంటాయి. దొరసానిలో గుర్తు చేసుకుంటే కనుక మీరు అడిగారు కాబట్టి అది నాకు సడన్గా కనెక్ట్ అయింది. హీరో ఆనంద్ దేవరకొండ సెల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక నక్సలైట్ నాయకుని కలిసే మూమెంట్ వస్తుంది. అది చాలా అంటే ఆ కథా ప్రపంచానికి 2 వేరు ప్రపంచాలకి ముడివేసిన సన్నివేశం అన్నమాట. అది నేను ఉద్యమం కోసం చనిపోతే అదే విజయం అని ఆ క్యారెక్టర్, నక్సలైట్ క్యారెక్టర్ అంటే నేను చేస్తున్న ఉద్యమం, ఆనంద్ దేవరకొండ ఏమంటాడంటే నేను చేసేది కూడా ఉద్యమమే అంటాడు. అంటే తన ప్రేమ విషయంలో అది చాలా గొప్ప సన్నివేశం ఆ కథా ప్రపంచాన్ని చెప్పడానికి. అది అర్థం చేసుకుంటే కనుక ఇందులో కూడా అలాంటి, అంటే అంత బరువైన విషయాల్లో చెప్పబడలేదు కానీ ఇందులో కూడా వేరే ఆస్పెక్ట్స్లో ఒక 3-4 మంచి సన్నివేశాలు ఉంటాయి అలాంటి. ఈ కథ, ఈ స్టోరీ వరల్డ్ అది కంపోజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు ఆనంద్ గారు జర్నీస్ బాగున్నాయి, వాళ్ళే శివాత్మిక గారి జర్నీస్ బాగున్నాయి. నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుందండి మీరు? అంటే మీరు ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఎదుగుతుంటే కొంచెం ఆనందపడుతూ ఉంటారా? అంటే వాళ్ళు ఎదగడం అనేది వెరీ హ్యాపీ ఫస్ట్. ఇప్పుడు ఆనంద్ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక బేబీ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కదా. తను ఫస్ట్ డైరెక్టర్, నేను అది మారదు కదా, అది ఎప్పుడు ఉంటుంది కదా. సో చాలా సంతోషం ఉంటుంది. శివాత్మిక్ ఒక టెరిఫిక్ పర్ఫార్మర్. తనకి జర్నీ చాలా గొప్పగా ఉంటుంది, ఉండాల్సిందే, అంటే అంత మంచి పర్ఫార్మర్. సో వాళ్ళిద్దరి విషయంలో చాలా హ్యాపీగా ఉంటాను. తర్వాత ఇప్పుడు సూర్య కూడా ఒక బెస్ట్ జర్నీ స్టార్ట్ అయింది, ఉంటుంది కూడా. తను మంచి టాలెంటెడ్, కష్టపడతాడు, తనకు బెస్ట్ ఉంటుంది. అయితే నేను కొత్త వాళ్ళతోనే చేస్తాను అనేది ఏముండదు. ఇట్లా కుదిరినాయి ఈ 2 ప్రాజెక్ట్స్, అలా కుదిరినాయి. బట్ రేపు మంచి కథలు ఉన్నాయి పెద్ద హీరోలతో, అంటే ఒక మిడిల్ రేంజ్ హీరోలతో అయినా చేయాల్సిన కథలు ఉన్నాయి, చేస్తాను. మళ్ళీ వీళ్ళతో కూడా మళ్ళీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఫ్యూచర్ చెప్పలేం, బట్ మనకు ఒక జీల్ ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది, చెప్పాలనుకున్న కథలు. అంటే మన ఎనర్జీ అంతా అదే కదా, బెస్ట్ స్టోరీస్ చెప్పాలి, యూనిక్ స్టోరీస్ చెప్పాలని. ఆ స్టోరీస్ చూజ్ చేసుకుంటాయి మనుషుల్ని, ఎవరితో అది కంపోజ్ అవుతుందో తెలియదు, మన ప్రయత్నం మనం చేస్తాము. స్టోరీస్ వాటికి ఒక ఎనర్జీ ఉంటుంది, అవి పొజిషన్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్లో, అంటే క్యారెక్టర్ అట్లీస్ట్ ప్రోటాగనిస్ట్కైనా ఈ సినిమా మేకింగ్ ఇదంతా చుట్టూ ఉంటుంది. జనరల్గా ఇలా వచ్చిన సినిమాలు అయితే నేను ఇంతే ఒకటి వచ్చింది, అదైతే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ సినిమాలో కష్టాల గురించి, సినిమా వాళ్ళ కష్టాల గురించి. తర్వాత కథ, స్క్రీన్ ప్లే అప్పలరాజు, మీకు ఆర్జీవి గారిది వచ్చింది. ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి, ఒక విచిత్రం అని, ఒక ఆయనది ఆది పినిశెట్టి గారిది, ఇలా చాలా సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఆడియన్ కామన్, ఇప్పుడు మీరు నేను బాగా కనెక్ట్ అయిపోతాం. మీరు తీశారు, నేను ఇదే ఫీల్డ్లో మీలాంటి వాళ్ళని చూస్తున్నాను కాబట్టి నేను కనెక్ట్ అవుతాను, వావ్ అదే సినిమా వాడు అని చెప్పి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాం డైరెక్టర్ అని. బట్ కామన్ ఆడియన్కి ఎలా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది సినిమా బ్యాక్డ్రాప్ కథ కాదు ఇది. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సినిమా చేయడం కోసం వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు, సినిమా నేపథ్యంగా ఆ కథలు జరుగుతాయి. ఇది సినిమా నేపథ్యంగా జరగదు ఈ కథ, హీరో అసిస్టెంట్ డైరెక్టర్ అలా మొదలవుతుంది. కానీ
బట్ పోయి ఒక క్రైమ్ వరల్డ్లో టచ్ అయ్యి అది ఎంత ఏం జరిగింది అనేది కథ అనమాట. దీని సినిమా నేపథ్యంగా ఉన్న సినిమా అనలేం. ఆ క్యారెక్టర్ మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, ఒకటి ఆటో డ్రైవర్ ఉంటాడు హీరో, ఇంకొకటి ఏదో ఉంటాడు. ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. ఓకే, ఇప్పుడు క్రైమ్ వరల్డ్లోకి వెళ్తుంది అంటున్నారు కదా. క్రైమ్ వరల్డ్ అంటే మన మాఫియా డాన్ ఆర్జీవి గారు. అవును. ఏదన్నా ఒక పర్టికులర్ సినిమా ఉందంటే ఆయనది కొంచెం మీకు ఇంపాక్ట్ కలిగించిన సినిమా? ఒక సత్య కావచ్చు, శివ కావచ్చు, అలాగా. సత్య అంటే మళ్ళీ దానికి ఈ కథకి ఆ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఉండదు, చాలా ఫన్లో వెళ్ళే అనమాట. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ చాలా సీరియస్గా జర్నీ చేస్తాయి, వాళ్ళ ఉనికి కోసం ఫైట్ చేస్తూ ఉంటాయి కథా ప్రపంచంలో. వాటిని మనం చాలా ఎంటర్టైనింగ్ వేలో చూస్తూ ఉంటాం. బట్ రామ్ గోపాల్ వర్మ ఇది ఉంటుంది కదా 9/11, అది చాలా ఇష్టం నాకు. ఆ సినిమా సత్య చాలా ఇష్టం, చాలా ఇంటెన్స్. ఈ 9/11 అయితే నాకు ఆయన తాలూకు పీక్స్ కనబడుతుంది రామ్ గోపాల్ వర్మ గారి. అట్లా అవి చాలా ప్రభావం ఉంటుంది. బట్ నేను వాటిని మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఏది కంపోజ్ చేయలేదు. ఈ కథకి ఎలా కావాలి, ఈ కథ ఏం డిమాండ్ చేస్తుంది, దానిలోంచి నా ఇన్స్టింక్ట్స్లోంచి కంపోజ్ చేసినవి. ప్రజెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్లో బాగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించిన వాళ్ళు ఎవరండి మీకు? అంటే రామ్ గోపాల్ వర్మ గారు మొన్న అన్నారు, సందీప్ రెడ్డి వంగ యానిమల్ ముందు నా సత్య శివ ఎందుకు పనిచేయవు, ఇప్పుడు ఇంపాక్ట్ ఉన్న మేకర్ సందీప్ రెడ్డి వంగ అలా అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు కదా ఈ జనరేషన్లో. ఇప్పుడు మీకు ఎవరన్నా అలా ఒకరు అనిపిస్తున్నారు ఇంపాక్ట్ఫుల్గా? పొయిటిక్ కావచ్చు, నోవెల్ కైండ్ ఆఫ్ మూవీ. సందీప్ రెడ్డి వంగ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. తను ఒక రాడికల్ ఫిలిం మేకర్. ఎందుకు రాడికల్ అని అంటున్నానంటే, రైటో రాంగో తను రాసుకున్నది, తను అనుకున్నది తన ఇష్టం వచ్చినట్టు తీసి రిలీజ్ చేస్తే మళ్ళీ అవి పోవట్లే, అవి ఒక షాకింగ్ గురి చేస్తున్నాయి. సో ఆ విషయంలో సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినారు. అంటే ఆ సినిమా కంటే అవి అన్ని కోట్లు వసూలు చేసినాయి అనేది కూడా మ్యాటర్ కాదు, కానీ తను ఏదైతే అనుకున్నాడో అదే తీస్తూ ఏ డీవియేషన్స్ లేకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు కదా. ఆ విషయంలో నాకు తను చాలా గ్రేట్ అనిపిస్తుంది. అప్పుడు జనరల్గా మిగిలిన సినిమాలు మామూలు పట్టించుకుంటే మీరు ఒక స్క్రిప్ట్ని నెరేట్ చేయాలి, క్యారెక్టర్ ఇది, నువ్వు ఈ మూడ్లో ఉండాలి అని చెప్పి స్టోరీ నెరేట్ చేస్తూ ఉండాలి హీరోకి. బట్ ఇక్కడ కథ ఆయనది కాబట్టి, ఆయన రాసుకున్నది కాబట్టి ఆయనకు కొంచెం ఐడియా ఉంటుంది, ఆ క్యారెక్టర్ అలాంటిది అనేది ఆయన క్లియర్గా తెలుసు. మీకు ఏమైనా కొంచెం సులువు అయిందండి ఈ విషయంలో ప్రోటాగనిస్ట్కి చెప్పడం విషయం? ఎస్, ఎప్పుడైనా కూడా జనరల్గా ఒక కథ రాసిన వాడికంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు ఆ కథ గురించి. అలాగే ఇప్పుడు సూర్య కూడా తను రాసుకున్నాడు, తనను ఊహించుకుంటూనే రాశాడు. మామూలుగానే ఆ క్యారెక్టర్ గురించి చాలా ఎక్కువ తెలుస్తుంది. సో అది డెఫినెట్లీ హెల్ప్ అయింది. అయితే అల్టిమేట్గా తను కొత్త యాక్టర్ కదా, తను ఏం ఫీల్ అవుతే, ఏం చేస్తే నాకు ఎలా కనబడుతున్నాడు అనేది కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు అనుకోని మీరు డ్యాన్స్ చేయొచ్చు, మీకు డ్యాన్స్ వచ్చు, మీరు డ్యాన్స్ చేస్తారు, కానీ అది చూసేవాడికి బాగుందా లేదా అనేది ఒకటి ఉంటుంది ఎలిమెంట్. దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసేవాడు, దాన్ని గైడ్ చేసేవాడు, దాన్ని ఆ బార్డర్లో తీసుకొచ్చే సర్కిల్లో పెట్టి చేసేవాడు డైరెక్టర్ కదా. అక్కడ మళ్ళీ నేను కంట్రోల్ చేయాలి, అది జరుగుతూ ఉండేది. బట్ ఇంటర్నల్గా తనకు తెలుసు ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, ఎట్లా మూవ్ అవ్వాలనేది. దాన్ని సర్కిల్స్లో తీసుకొచ్చేసి డిజైన్ చేసేది నేను చేశాను ఆ పని. సో మేకర్ అవ్వకముందు నుంచి, మేకర్ అయిన తర్వాత ఏంతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలి అని ఎప్పటి నుంచి ఉంటుంది కదా సార్, ఎంగేజ్ నుంచి ఉంటుంది. అలా ఎవరైనా ఉన్నారు సార్ పర్టికులర్గా ఏంతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలి? హీరోలు పెద్ద హీరోలతో చేయాలని ఉంటుంది యాక్చువల్గా. ఇట్లా ఎగ్జాక్ట్గా ఈ హీరో అని చెప్పలేను, కానీ అంటే నాకు మోహన్ లాల్ గారు లాంటి యాక్టర్తో పనిచేయాలని ఉంటుంది, అమితాబ్ బచ్చన్ గారితో పనిచేయాలని ఉంటుంది, రజనీకాంత్ గారితో పనిచేయాలని ఉంటుంది. వేరే లెవెల్ అనిపిస్తుంటుంది అనమాట. వాళ్ళకి యాక్షన్ కట్ చెప్పడం అనేది పెద్ద విషయం కదా, అది జరగాలి లైఫ్లో, కొందరికి జరుగుతుంది, అందులో నేను కూడా ఉండాలని అనిపిస్తుంటుంది నాకు. ఎస్పెషల్లీ రజనీకాంత్ గారు చాలా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్
అప్పుడు ఆయన సినిమాలు ఊర్లో వినాయక చవితి ఈ మూమెంట్లో ఏమన్నా కార్యక్రమాలు చేస్తే నైట్ టైంలో ఆయనలాగా యాక్ట్ చేసేవాడిని, అంటే ఏకపత్ర వినాయాలు లైక్ అట్లా ప్రభావం ఉంటుంది. బట్ ఇది అచీవ్ చేయడానికి ఏమన్నా స్మార్టెస్ట్ వే ఏమన్నా చెప్పండి సార్, ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు వాటిని? స్టోరీసే, ఇంకేం లేదు. ఏదైనా కూడా ఇక్కడ స్టోరీనే మనల్ని తీసుకువెళ్తుంది. మన ఎనర్జీ, మనం వెళ్ళలేదంటే స్టోరీ ప్రాపర్గా లేదు, వెళ్తే స్టోరీనే. అదొకటి కాగా సక్సెస్ రెండో ఎలిమెంట్. అంటే ఇప్పుడు మీరు 3-4 నేమ్స్ చెప్పారు. ఇప్పుడు నలుగురితో ఒకేసారి అవ్వాలంటే మీరు నలుగురిని కలిపి ఒక మంచి సినిమా ప్లాన్ చేసి ఒక క్యామియోస్ ఇచ్చారనుకోండి, నలుగురికి యాక్షన్ కట్ చెప్తారు మీరు. అవును, అమేజింగ్ అసలు. నిజం, వాళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉండి ఒకే కథా ప్రపంచంలోకి, ఒకరు హీరో, ఒకరు విలన్, ఒకరు ఓ ఇంపార్టెంట్ రోల్ అలా కంపోజ్ చేయగలిగి అది చేస్తే అసలు వేరే లెవెల్. అది ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోద్దాం. ఇంకా తర్వాత చచ్చిపోవచ్చు. మీరు ఎక్కువ నవ్వుతారా సార్? ఇప్పుడు లాస్ట్లో నవ్వారు, ఇప్పుడు దాకా నవ్వలేదు. మీరు జనరల్గా ఎక్కువ నవ్వుతారండి? తక్కువే. చిన్న జోక్స్కి నవ్వేస్తారని నవ్వరు కదా? తక్కువే. సెట్స్లో మీరు హోల్డ్ చేసుకోవడానికి రీజన్ మీకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి. మేబీ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే ఖచ్చితంగా నవ్వు వస్తూనే ఉంటుంది. హిలేరియస్ మూమెంట్స్ ఉంటాయి, ఆఫ్ సెట్ ఉంటుంది చాలా ఉంటుంది. అంటే కట్ చెప్పిన తర్వాత వీళ్ళు ఒకరొకరు వేసుకుంటూ ఉంటారు కదా కౌంటర్స్ సరదాగా. సో అలాంటి అయ్యో చాలా సందర్భాలు. ఇప్పుడు వైభవ్ హర్ష గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, వాళ్ళకు మొత్తం ఫీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా యాక్షన్ చెప్పిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్లోకి దూరిపోయి చేయడం మొదలుపెట్టి దాన్ని, అంటే మనం రాసుకున్న పాత్ర మనకి ఎదురుగా కనబడి ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తూ ఉంటే వేరేలా ఉంటుంది మనకి. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ దివాకర్ అనే పేరు హర్షవర్ధన్ గారిది సినిమాలో. ఆ దిల్సుఖ్ నగర్ దివాకర్ని మేము రాస్తున్న ప్రాసెస్లో ఊహా ప్రపంచంలో ఉంటుంది కదా, ప్రీ ప్రొడక్షన్ అంతా. అది డైరెక్టర్కి ఎట్లా ఉంటుంది, కలగంటూ ఉంటాడు కదా, ఇలా 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 అని. ఇప్పుడు ఆ దిల్సుఖ్ నగర్ దివాకర్ లాగా హర్షవర్ధన్ గారు కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ దివాకర్ని మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇంతకాలం ఆ ముందు క్షణం వరకు కూడా ఊహ పేపర్ మీద, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా, అది భలే ఉంటుంది, అమేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనం సంవత్సరాలుగా కూర్చొని స్క్రిప్ట్ చేసిన దాంట్లో ఒక లెవెల్కి రాస్తాం, ది బెస్ట్, ఇది ఫైనల్ అని రాస్తాం. కానీ వాళ్ళు యాక్ట్ చేస్తున్న ప్రాసెస్లో ఇంకొకటి 10 చేసి దానికి ఇంకొకటి వాళ్ళ కైండ్ ఆఫ్ యాడ్ చేసి కూడా యాక్ట్ చేస్తారు. అది దిమ్మ తిరిగేలా చేస్తుంది. అది వైభవ్ హర్ష గారితో నాకు ఎవ్రీ షాట్లో జరిగేది. మనం ఇచ్చిన దానికి ఇంకొకటి యాడ్ చేస్తాడు. ఇంకా అది కట్ చెప్పలేమన్నమాట. కట్ చెప్పకుండా అలాగే ఇట్లా 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 హోల్డ్ చేసుకొని నవ్వుతుంటా అనమాట నేను. వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకోసం ఇట్లా హోల్డ్ చేసుకొని నవ్వుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కట్ చెప్పడం కూడా నవ్వుతూ, బాగా నవ్వుతూ కట్ చెప్పిన సందర్భాలు వైభవ్ హర్షకర్ దగ్గర చాలాసార్లు జరిగినాయి అట్లా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అది ఎందుకు వస్తుంది, అది మనం అనుకున్న దానికంటే ఆ క్యారెక్టర్ ఇంకా వెళ్ళిపోతుంది, ఇరగదీస్తున్నట్టు జరుగుతాయి, చాలాసార్లు జరుగుతాయి. నైస్ సార్. సో ఇది క్రైమ్ ఎంటర్టైనర్ అంటారు నార్మల్, క్రైమ్ కామెడీ. సో నెక్స్ట్ ఏ జోనర్ టచ్ అయిపోతున్నారు సార్? అంటే బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ అని చెప్పారు మీరు. క్రైమ్ డ్రామా నా మూడ్ అలా ఉంది ఇప్పుడైతే. క్రైమ్ వరల్డ్, క్రైమ్ కామెడీ చేశాను, క్రైమ్ డ్రామా 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ 2-3 స్క్రిప్ట్స్ కూడా క్రైమ్ డ్రామా రిలేటెడ్. ఇంకొక థ్రిల్లర్ కూడా ఉండొచ్చేమో, బట్ ఇప్పుడున్న మానసిక స్థితి అయితే అది క్రైమ్ డ్రామా పీరియాడిక్. అంటే మీ ఆర్టిస్టిక్ విజన్ మాకు అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే లాస్ట్ సినిమా చూసాం కాబట్టి. మీరు కళని కళ కిందే చూస్తారు. బట్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉండొచ్చు మేబీ. మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారంటే వాళ్ళు మీకు ఎలాగ అట్రాక్ట్ అయ్యారు ఈ కథకి కానీ మీకు కానీ? ఇది చాలా, అంటే ఫస్ట్ ఈ పిఆర్ ఫిల్మ్స్ పెట్టడం ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. వాళ్ళకి సినిమా గురించి ఏం ఐడియా లేకుండానే సినిమా చేయాలి, ఒక సినిమా చేయాలనే జీల్ ఉంది, ఆ కోరిక ఉంది. దాంట్లో నుంచి ఈ ప్రాజెక్ట్లో సెటప్ అయింది. బట్ ఏంటంటే నాకు వీళ్ళతో ట్రావెలింగ్లో అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్. మా మేడం పాయల్ సరఫ్ గారు, తను దేంట్లో ఇన్వాల్వ్
అవ్వలేదు, చూస్తూ ఉండేవాళ్ళు. అంటే డైరెక్టర్ సార్కి అన్నీ తెలుసు, తను ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడని ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయకుండా చూస్తూ ఉండేవాళ్ళు. దీనికి ఇంత పెట్టాలంటే అంత పెట్టడం, ఇది ఎందుకు అని అడిగిన ఏ రోజు లేదు. ఈ పిఆర్ ఫిలిమ్స్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, పిఆర్ ఫిలిమ్స్ అనేది కంటిన్యూ అవ్వాలి, 100 సినిమాలు అలా చేస్తూ వెళ్ళాలి, దానికి ఒక ఆరా ఉండాలి, సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. భరతనాట్యం దానికి ఒక రైట్ స్టార్టింగ్ అని అనుకుంటాను. అండ్ ఈవెన్ మీరు చెప్పిన పాయింట్ మంచిది, అంటే ఇది దేనికి అని క్వశ్చన్ చేయకుండా ఉన్నారంటే డైరెక్టర్ని ఎంత నమ్ముతున్నారు. అంటే మంచిగా సినిమా తీయగలిగానంటే నాకు ఆ బ్యాగేజ్, ఆ కంట్రోల్స్, ఆ బ్యారియర్స్ ఏమీ లేవు. వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తేనే కదా నేను బెస్ట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అది జరిగింది. రేపు వాళ్ళు మంచి సినిమాలు తీయడానికి చాలా అవకాశం ఉంటుంది, వాళ్ళకి సక్సెస్ వస్తుంది, బికాజ్ వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం. అండ్ వివేక్ సాగర్ గారితో మీరు దొరసాని లాంటి సినిమాకి చెప్పి ఒప్పించారంటే అనుకోవచ్చు, ఇది కొంచెం జానరా వేరు. ఆయనతో మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా చేయించారు మీరు, ఇది క్రేజీ. నేను ఎక్కువ చూడలేదు మరి ఆయన ఐటమ్ సాంగ్ ఏమైనా ఉందా, ఆయన కంపోజ్ చేసింది అనేది నాకు గుర్తు రావట్లేదు. ఒకటి అలా ఉంటాయి. అయితే వివేక్ సాగర్ గారితో ఒక జర్నీ చాలా గమ్మత్ అనమాట. అది నేను దొరసానికి అనుకున్నాను, బట్ ఎక్కడో అది జరగలేదు. అఫ్ కోర్స్ ప్రశాంత్ విహారీ గారు చేశారు అక్కడ, అది అమేజింగ్, మ్యూజికల్గా ఒక బెస్ట్ ఫిలింగా ఉంది, సాంగ్స్ కూడా అంత బాగా వర్కౌట్ అయినాయి. బట్ ఇది క్రైమ్ కామెడీ అనే దాంట్లో నుంచి వివేక్ సాగర్ గారు ఉంటే చాలా బాగుంటుంది, దీనికి సూటబుల్ అనేది ముందు నుంచి ఉంది. దానికి గాను నేను ఆయన వెంబడిపడి ఈ కథ చెప్పి కన్విన్స్ చేసి చేయగలిగాను. దాంట్లో భాగంగా అంటే ఆయనకి ఇది చాలా బ్లెండ్ అవుతుంది, అది బాగా మ్యాచ్ అయింది. ఈరోజు మ్యూజికల్గా మాకు బాగా వర్కౌట్ అయింది, అదొక మెయిన్ పిల్లర్గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ. ఇందాక అనుకున్నట్టే మనం భరతనాట్యం బాక్స్ ఆఫీస్ దగ్గర భరతనాట్యం చేయాలి, మీకు కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.